వెల్కమ్ బ్యాక్ టు జడ్జిమెంట్ డే. మనతో నగేష్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్, వారు కూడా జాయిన్ అయ్యారు. నగేష్ కుమార్ గారు నమస్తే. నమస్తే నగేష్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆశ్చర్యకరంగా, అంటే మనం ఎగ్జిట్ పోల్స్ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం తమిళనాడు గురించి. అంటే మీకేమనిపిస్తుంది? మూడు మారిపోయినాయి తమిళనాడులో. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా దగ్గరగా లేదు ఫలితాలకి, ఇంక్లూడింగ్ యాక్సిస్ మై ఇండియా. దీన్ని బట్టి అసలు ఎగ్జిట్ పోల్స్ని మనం ఒక పరిగణలోకి తీసుకోవచ్చా? నిజంగా సైంటిఫిక్గా చేస్తున్నారా, లేదు ప్రజలు చెప్పట్లేదు, బెంగాల్లో చెప్పట్లేదని డిక్లేర్ చేశారు చాలామంది, అసలు రివీల్ కావట్లేదు, ఓపెన్ కావట్లేదని. బట్ యాక్సిస్ మై ఇండియా అసలు వాళ్ళు ఫలితాలు ఇవ్వలేదు వెస్ట్ బెంగాల్కి సంబంధించి. మిగతా వాళ్ళు ఈవెన్ డైరెక్ట్గా రేంజ్ కూడా కాకుండా ఒకే ఫిగర్ ఇచ్చిన సర్వేలు కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు సంబంధించి. ఎలా అంటే అసలు ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఏంటి? దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? అయితే ఇప్పుడు తమిళనాడుకి వస్తే ఇప్పుడు వచ్చిన ట్రెండ్స్ చూస్తే టీవీకేకి విజయ్కి 110 సీట్స్ కనబడుతుంది. అంటే 110 సీట్స్ అంటే 50%, 117 50% వాళ్ళు 118. ఇంకో 8 సీట్లు వస్తే సింపుల్ మెజారిటీ ఆల్మోస్ట్ వచ్చే అవకాశం ఉంది సార్, మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఇంకా పెద్ద అనుమానం కూడా లేదు. కూడా ఎవరితో అలయన్స్ ఫామ్ చేస్తారు, ఏడీఎంకే తోటే ఫామ్ చేస్తాడనేది స్పష్టంగా ఉంది. డిఎంకే తో ఫామ్ చేయలేడు కదా. ఇప్పుడు మొన్న దిగిపోయిన ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో వాళ్ళతో చేతులు కలపలేడు కదా. బట్ ఇక్కడ ఒక అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు టీవీకే విషయంలో అన్ని పోల్స్టర్స్ అందరూ తప్పయ్యారు, కానీ యాక్సిస్ మై ఇండియా ఇదే రేంజ్ లో ఉంది. యాక్సిస్ మై ఇండియా ఏమంది 98 to 120 అలా. సో ఇప్పుడు 110 అదే రేంజ్. కానీ వాళ్ళు యాక్సిస్ మై ఇండియా కూడా డిఎంకే 92 to 110 అని చెప్పారు. అది మారిపోయింది. అది మారిపోయింది. అంటే డిఎంకే థర్డ్ పొజిషన్ లో ఉంటుందని ఎవరు చెప్పలేదు. ఇన్ఫాక్ట్ ఒక పోల్స్టర్ ఏం చెప్పాడంటే ఏడీఎంకే ఫస్ట్ పొజిషన్ లో ఉంటుంది అన్నారు. కానీ బట్ ఎవరు అసలు టీవీకేకి విజయ్కి ఎవరు సెకండ్ పొజిషన్ కూడా ఇవ్వలేదు, ఎక్సెప్ట్ who gave them first position. రెండోది ఏంటంటే ఈ బెంగాల్ ఎలక్షన్ కి వచ్చేసరికి ఒక్క పోలింగ్ ఏజెన్సీ ఏమని ఇచ్చిందంటే 190 సీట్స్ ఇచ్చింది. సో బీజేపీ ఆ డైరెక్షన్ లోనే దూసుకుని పోతున్నది. బట్ ఈ లెక్కని చూస్తుంటే ఈవిడ గెలుస్తుందా అవుతుందా, ప్రతి రౌండ్ కి ఈవిడ ముందు ఉంటున్నది, వెనక ఉంటున్నది. భవానీపూర్ ఇప్పుడు పొద్దునంతా ట్రైల్ లో ఉంది, ఇప్పుడు కొంచెం ముందంజలో ఉన్నట్టుగా వస్తుంది. అక్కడ ఆవిడ ఇంత ప్రికేరియస్ పొజిషన్ లో ఉంటుంది అనేది అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఆవిడ అభిషేక్ బెనర్జీ ఆవిడ నెవ్యూ, అతనిది ఏంటంటే లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ డైమండ్ హార్బర్. ఆ డైమండ్ హార్బర్ లో ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో అక్కడ టిఎంసీ ఇస్ ట్రైలింగ్. అంటే చాలా దారుణమైన పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతున్నది టిఎంసీకి. సో ఒక్కటే పోలింగ్ ఏజెన్సీ దీన్ని కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసింది ఏంటంటే 190 సీట్స్ గెలుస్తుందని. 192 అని టుడేస్ చాణక్య చెప్పినట్టున్నారు సార్. అది కూడా వాళ్ళు కూడా సెకండ్ డే ఇచ్చారు వెస్ట్ బెంగాల్ గురించి. ఫస్ట్ డే ఎగ్జిట్ పోల్ రోజు ఇవ్వలేదు, సెకండ్ డే ఇచ్చారు. అయితే మనకు ఒకటండి, మనం అసలు చాలా ఎక్కువ మనం ఎగ్జిట్ పోల్స్ తో ప్రభావితం అవుతున్నాము. దాని తర్వాత మీడియా కానీ సోషల్ మీడియా కానీ అంతా ఇదే రిజల్ట్ అనుకుని దీన్ని మనం ఇచ్చేస్తాం. బట్ ఏంటంటే దట్ ఈస్ వాట్ ఐ కాల్ లేజీ జర్నలిజం. అంటే ఫీల్డ్ రిపోర్టింగ్ మనం చేయటం లేదు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఇస్తానండి. 2004 ఎన్నికలోని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి గెలిచిందో, చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. అప్పుడు ట్రెండ్ ఎవరైతే ఫీల్డ్ రిపోర్టింగ్ చేశారో చాలా ట్రెండ్స్ చాలా స్పష్టంగా వచ్చాయి. చంద్రబాబు నాయుడు మీద నక్సలైట్ అటాక్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారనే సిగ్నల్స్ అన్ని వచ్చాయి. సో ఫీల్డ్ రిపోర్టింగ్ అప్పుడు చేస్తే వచ్చాయి. ఇక నేను సో ఒక ప్రశ్న సార్, అంటే మనకి మీకు గుర్తుంటే 2011లో ఐ థింక్ జయలలిత రెండోసారి గెలిచేటప్పుడు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ డిఎంకే గెలుస్తుందని చెప్పారు నాకు గుర్తున్న మేరకు. బట్ ఆ ఎన్నికల్లో జయలలిత సెకండ్ టైము మళ్ళీ తిరిగి అధికారంలోకి రాగలిగారు. తమిళనాడు కొంత డిఫరెంట్ అయి ఉండొచ్చు. బట్ సరే, ఎగ్జిట్ పోల్ సంగతి పక్క పెడితే
ఏ ఫ్యాక్టర్ యూజువల్గా ఇలా జరగదు, అధికారులు ఉన్న పార్టీ మరి మూడో స్థానానికి వెళ్ళిపోయేది చాలా అరుదుగా జరుగుతుంది. ఏం జరిగి ఉండొచ్చు సార్ తమిళనాడులో? అంటే చాలా క్లియర్ గా అంటే యాంటీ టిఎంకే వేవ్ అనుకోవాలి. ఓకే, మూడో స్థానానికి 234 సీట్లు, వాళ్ళకి ఒక 49-50 సీట్లు వస్తున్నాయంటే ఇట్ ఈస్ యాంటీ డిఎంకే సీట్లు. వాళ్ళు ప్రతి దాన్ని సెంటర్ తో కన్ఫ్రంటేషన్ పెట్టుకున్నారు హిందీ మీద, అన్నిటి మీద. ఇప్పుడు ఒకటి మర్చిపోకూడదు మనం, తమిళనాడు ఈజ్ వెరీ హైలీ అర్బనైజ్డ్ స్టేట్. ఐ థింక్ తర్వాత హైలీ అర్బనైజ్ స్టేట్ తమిళనాడు. మీరు ఏ ఊరికి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మహాపట్నం ఉంటుంది. విజయవాడ కన్నా చిన్న ఊర్లు అక్కడ లేనే లేవు. సో అక్కడ మీరు ఏంటంటే మీరు ఇవన్నీ నెత్తి మీద రుద్దుతుంటే, ఒకటి ఏమో యాంటీ హిందూ క్యాంపెయిన్ అని, రెండోది ఏంటంటే తమిళనాడులో బాగా భక్తులు ఉన్నారు, గుడులు ఉన్నాయి, బ్రహ్మాండమైన గుళ్ళు ఉన్నాయి. అక్కడ మీరు ఏంటంటే సనాతన ధర్మం ఏంటంటే క్యాన్సర్ అదొక ఉదయనిధి ఆయన కూడా ట్రైల్ లో ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ ఉదయనిధి కూడా ఇప్పుడు ట్రైలింగ్, తండ్రి కొడుకు ఇద్దరు ట్రైల్ లో. అదొక క్యాన్సర్, అదొక కోవిడ్, ఒక టీవీ, అదొక మలేరియా. అంటే ఇది ప్రజలు మరి ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు అర్థం కాలేదు. మీరు ఎంత మీరు ఇది నాస్తికులైనా లేకపోతే మీరు ఇది ఉన్నా కూడా అది ఒక రిలీజియన్ ని మీరు